హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను వీడియోలో కటింగ్ నేర్చుకున్నాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నాం. నడుం పట్టి ఇలా వేస్తున్నాను అనమాట వెనక పార్ట్లో. ఈ వీడియోలో చెప్తున్న విధానంగా మీరు కూడా కొత్త వారు నేర్చుకోండి. ఇలా నడుం పట్టి ఇలా వేసుకోండి, పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. కట్ చేసుకొని పైన కుట్లు కూడా కుట్టు ఇలా వేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, మా వారిని వీడియో తీయమంటేను ఇటే కూర్చొని తీస్తున్నారు. ఎదరికొచ్చి కూర్చొని తీయండి అంటే నవ్వుతున్నారనమాట. నేను కుట్టేస్తా ఇవ్వు అని అంటున్నాడు. కుడితే వేసుకొని మనకు డబ్బులు కూడా ఇవ్వరండి అంటున్నాను అనమాట. నేను దీనిపైన ఇలా 2 స్టిచ్లు వేసుకోవాలన్నమాట. దాంట్లో నేను మామూలుగా ఫస్టే వేసేస్తాను ఫ్రెండ్స్. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఏమి వేయను, ఫస్టే వేస్తాను నేను. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, అటుపక్క ఇటుపక్క. తర్వాత హ్యాండ్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఎదురు బొదురుగా ఇలా చూసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చంక 2 వైపులు రావాలి కదా, ఒకే వైపు కాకుండా. నేను ఈ వీడియోలో చెప్తున్న విధానంగా ఇలా వేసుకోండి. మా వారు చీరలో జిగ్జా చేస్తారు, నేను బ్లౌజులు కుడతాను అన్నమాట. పండగలప్పుడు చాలా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ నాకు మా వారు. ఇలా 2 స్టిచ్లు వేసుకోండి ఫ్రెండ్స్. మడత వేసుకొని షోల్డర్ 2 కూడా ఇలా డాట్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. దీనికి కూడా చెస్ట్ తక్కువే, నా వీడియోలో చూసాం కదా కటింగ్ వీడియోలో, అదే బ్లౌజ్ అన్నమాట. ఇక్కడ మనం డాట్లు వేసే దగ్గర కొంచెం రబ్ చేసుకుంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఎదురు బదురు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలా ఉంటుంది. కన్ఫ్యూజ్ లేకుండా మీకు అర్థమవుతుంది అన్నమాట. నేను కుట్టే విధానం మీకు నచ్చుతున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్తున్నట్లుగా మీరు డాట్స్ వేసుకోండి. షేప్ పట్టలేదు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్లన్నీ కట్ చేసుకొని ఇప్పుడు తీసుకుంటున్నాను అన్నమాట. షేప్ పట్టలు ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. అర్థం అవడం కోసం చెప్తున్నా.
ఇలా నీట్గా అడవులు లేకుండా నిదానంగా కుట్టుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నిదానంగా కుట్టుకున్నట్టయితే మనకి బ్లౌజ్ కుట్టే వాళ్ళు అయితే పావు గంటలో కుట్టేస్తారు. నేర్చుకునే వాళ్ళు అయితే 1-2 గంటలు అయినా తప్పలేదు ఫ్రెండ్స్, కానీ నీట్గా కుట్టాలి. లేట్ అయితే మాత్రం ఏమైంది, నీట్గా రావాలి కదా. పైన ఒక స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా కదా. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిల్చొని నీళ్ళు తాగడం మిన్నానని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. హడావుడిగా కుట్టుకొని వాటిని తీసుకొని మళ్ళీ కుట్టుకోవడం ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్. నిదానంగా కుట్టుకుంటే మనకి కూడా గుర్తుండిపోతుంది అనమాట. మనం తొందరగా కుట్టామనుకో ఎక్కడ ఏ వేస్తున్నాం అనేది కూడా మనకి గుర్తుండదు అనమాట. అలా నిదానంగా కుట్టుకున్నట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. స్టిచ్ 2 వేసుకోండి ఫ్రెండ్స్. కాజా పట్టి కదా. షోల్డర్ జాయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వీడియోలో నేను చెప్తున్నట్లుగా ఇది పైన ఇలా పెట్టుకొని ఈ స్టిచ్ ఒకటి వేసుకోండి. ఇది తిప్పేసినట్లయితే నేను వీడియోలో చెప్తున్నాను కదా, ఇది పైన ఖర్చు కనిపించకుండా, దారాలు ఏవి కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా నేను వీడియోలో చెప్తున్నట్లుగా ఇలా వేసుకోండి. ఇలా ఇంకో కుట్టు వేసుకోండి దాని మీద. ఇది కూడా సేమ్ అంటే చేతులు జాయిన్ నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఇక్కడ స్టార్టింగ్ నుండి మీరు చేతులు వేయొద్దండి. షోల్డర్ నుండి హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. అది ఇటువైపు కూడా అలాగనే స్టిచ్ చేసుకోండి. నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడ్డాను. మా వారైతే నన్ను డబ్బులు కట్టించావు, ఎందుకు వెళ్ళవు, నేను రావట్లేదని ఏడ్చాను ఫ్రెండ్. ఫస్ట్ మా వారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు అందరూ 5:30కే మిరపకాయలకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే నిదానంగా లేచి ఇంట్లో పనంతా చేసుకొని 2-3 బ్లౌజులు కుట్టుకున్నా అవే డబ్బులు నాకు వస్తాయి. నిదానంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. మంచిగా నిదానంగా కుట్టండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి బ్లౌజులు. ఇది నేను ఈ వీడియోలో చెప్తున్న విధానంగా మీరు కుట్టినట్లయితే మీ బ్లౌజులు నీట్గా వస్తుంది.
మెడపట్టికి క్రాస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను క్రాస్ ముక్కలు ఇలా తీసుకుంటున్నాను. వీడియో తీయమంటే మా వారు నా చేతినే తీసినట్టు అనిపిస్తుంది. మా వారు నాకు చాలా సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇలా మెడపట్టిలో క్రాస్గా తీసుకుంటే క్రాస్ జాయింట్లు వేసుకోండి. ఇలా మెడకు అంటించుకొని మీరు పట్టి కాజపట్టి సమానం ఉందో లేదో చూసుకోండి. నేను చూసుకున్నాను. కుట్టేసుకోవడం. అది చేయాలా అనుకుంటే మీరు మేడపట్టి వేసుకోండి. కొత్తవారు అయితే నిదానంగా వేసుకోండి. ఒకసారి ఒకటి కాజు పట్టి చూసుకోండి. పైన ఇంకా ఒక కొట్టేసుకోవడం. వీడియోలో చెప్తున్న విధానంగా చేయండి. పైన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టును కూడా ఇలా కట్ చేసుకొని మెషిన్ కుట్టే వాళ్ళకి బాగా వేడి చేస్తుంది కదా ఫ్రెండ్స్. సబ్జా గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఒకసారి మనము నీట్గా ఏమన్నా ఉన్నాయో చూసుకొని కొంచెం పంచదార, ఆ సబ్జా గింజలు కొంచెం మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని ఫ్రెండ్స్ ఉంటాయి కదా, అవి చన్నీళ్ళలో వేసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రెండ్స్ కొంచెం ఆ బాటిల్ నిండా వాటర్ పోసుకొని మిషన్ దగ్గర పెట్టుకోండి. ఎండాకాలం కదా, అవి తాగుతూ ఉండండి. ఓవర్ హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మా నాన్నమ్మ చెప్పింది ఫ్రెండ్స్. సబ్జా గింజలు ఎండు పంచదార కొంచెం రెండు మిక్సీ పెట్టుకొని ఒక డబ్బాలో పొడిలాగా చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. రోజు మనం మిషన్ కుట్టేటప్పుడు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుంటాం కదా, అందులో కొంచెం ఇప్పుడు వేసుకొని తాగినట్లయితే కొంచెం వేడి తగ్గుతుంటుంది. 2 స్టిచ్లు వేస్తున్నారు ఫ్రెండ్స్ మేడం మీద. మిషన్ కుట్టే వేయించుకుంటారు ఫ్రెండ్స్. చేతి పని ఎవరో అప్పుడు చేయించుకుంటారు, పల్లెటూరు కదా, అందరు పనులు పెడతా ఉంటారు. ఇలా చేతులు హ్యాండ్స్ చూసుకొని ఇలా చేతులు కొంచెం ఒక కుట్టు మందం నేను చెప్తుంటారు కదా, ఒక కుట్టు మందం మనం కుట్టకుండా రెండో కుట్టు కాడ నుంచి మనం కుట్టేసుకున్నట్లయితే ఈసారి చూసుకొని ఆ బ్లౌజ్ ప్రకారం ఇలా వేసుకోవడమే. బాక్స్ పట్టి కాలం పట్టి కూడా ఒకసారి చూసుకొని ఒక ½ ఇంచ్ వదిలి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం రఫ్ లాక్కున్నట్లయితే మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట, ఊడిపోకుండా ఉంటుంది.
ఈ బ్లౌజ్ కుట్టే వాళ్ళ పాప పండగ టైంలో నాకు రిమైంగ్ చేస్తుంది అన్నమాట, చేతి పని చేస్తుంది. జాయిట్గా 10 రూపాయలు ఇస్తా ఫ్రెండ్స్. నేను ఎక్సల్కి కాజాలు వేస్తారు. మీ ఊర్లో మీరైతే ఎంత ఇస్తారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఒకసారి అది చూసుకొని అది ఎలా ఉందనేది చూసుకొని నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టిచ్చింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వేసినట్లయితే హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా, హాఫ్ ఇంచ్ కింద వేసినట్లయితే బ్లౌజ్ నీట్గా సరిపోతుంది. ఆమె ఇచ్చిన అది బ్లౌజ్ ప్రకారంగా సరిపోతుంది అన్నమాట. ఇలా కుట్టేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. నాలుగు కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లూజ్ అయినా బిర్ర అయితే ఇప్ప తీసుకుంటారు కదా, 3 కుట్లు ఉంటాయి, 4 కుట్లు వేసేయండి. నేనైతే 4 వేస్తాను ఫ్రెండ్స్. కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మామూలు బ్లౌజ్కి అయితే 70 ఇస్తారు ఫ్రెండ్స్. మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. కటింగ్లో నేను 2 బ్లౌజులు కట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఒక బ్లౌజ్ ముందే కుట్టేసాను అన్నమాట. ఇది 2వ బ్లౌజ్ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.